Hello everyone, welcome back to Vartamani Bhava. సో ఈరోజు మనం చదువుకోబోయే టాపిక్ ఏంటంటే అశాశ్వతము జీవిత చక్రాలు అన్న టాపిక్ కోసం ఈరోజు మనం తెలుసుకుందాం. ఏమైనప్పటికీ మీరు భౌతిక స్థాయి లేదా దిశలో ఉండి సామూహిక మానవ మనస్తత్వముతో ముడిపడి ఉన్నంత వరకు భౌతికమైన బాధ చాలా అరుదుగా సంభవించగల అవకాశం ఉంది. దీన్ని దుఃఖంతో, మనోద్వేగ బాధతోనూ పోల్చుకోకూడదు. దుఃఖమంతా కూడా అహం వల్ల సృష్టించబడింది. ఇక్కడ అంటే మనం ఈ భౌతిక దిశలో ఉన్నప్పుడు ఏంటంటే, మనకి ఈ సిట్యుయేషన్స్ అంటే ఈ ఎమోషనల్ సిట్యుయేషన్స్ అనేవి వస్తూనే ఉంటాయట. దాన్ని బాధ రూపంలో అన్న విధంగా చూడకుండా మామూలుగా దాన్ని ఓవర్‌కమ్ చేయాలి. దాన్ని అర్థం చేసుకోవాలి. నేనెందుకు ఇక్కడ ఓవర్‌గా ఇదవుతున్నాను అన్న విషయాన్ని మనల్ని మనం డీప్‌గా అబ్జర్వ్ చేసినప్పుడు మనం డెఫినెట్‌గా దాని కోర్ రూట్ తాలూకా రీజన్ ఏంటి అన్న విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. కానీ మనం చేసేదేంటి అనేసంటే ఎప్పుడైతే మనం ఒక ఇగోయిస్టిక్ వేలోకి మనం వెళ్తామో, నన్నంటారా? వాళ్ళు నన్ను చేస్తారా? నన్నిలా మాట్లాడతారా? నన్ను అక్కడ ఇన్సల్ట్ చేశారు కదా! అన్న కైండ్ ఆఫ్ జోన్‌లో మనం ఎప్పుడైతే వాటి ప్రకారం మనం వెళ్తామో, అది మనకి ఒక బాధ అన్న అన్న విధంగానే వెళ్తుందనమాట. సో, ఆ విధంగా చూడకుండా ఇది ఒక ఫ్లోలోని మనం ఈ ఎర్త్ అనే ప్లానెట్ మీదకొచ్చాము. దీంట్లో ఏంటంటే ఎర్త్ అంటేనే మనకి ఎమోషనల్ ప్లానెట్ అన్నమాట. ఇక్కడికొచ్చింది మనం దేనికి? మన ఎమోషన్స్ అనే దాన్ని ఓవర్‌కమ్ చేయటానికి వచ్చాం. సో, దాన్ని మనం ఓవర్‌కమ్ చేయటానికి మనకి ఎదురయ్యే సిట్యుయేషన్స్ అన్నీ కూడా మనల్ని ఇంకా ఇంకా స్ట్రాంగ్‌గా చేయటానికి, మనం వాటిని ఎమోషన్స్‌ని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుకోవడానికి మనకి ఇక్కడ జరిగే సిట్యుయేషన్స్ అన్నీ బాగా హెల్ప్ చేస్తాయన్నమాట. ఆటంకించడం వలన కలిగినది. పైగా మీరు ఈ స్థాయిలో ఉన్నంత వరకు దాని కాలచక్ర ప్రకృతికి అన్ని వస్తువుల అశాశ్వతపు నియమ నియమానికి లోబడి ఉండాల్సిందే. కానీ మరింకా దీన్ని చెడుగా పరిగణించరు. అది ఉంది. అంతే. ఇక్కడేంటంటే మన దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా మనం ఎంజాయ్ చేయాలి. నాకీ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఒద్దు, ఇదొద్దు, అదొద్దు అలా ఏం అవసరం లేదు. అన్నిటిని ఎక్స్‌పీరియన్స్ చేయాలి. వాటిని అది లేకపోతే ఉండలేను అన్న కైండ్ ఆఫ్ జోన్‌లోకెళ్ళకూడదు. సో, అది ఉంది. అది మనకు తెలుసు. అది అశాశ్వతం అన్న విషయం కూడా మనకు తెలుసు. అంటే అది రిలేషన్స్ దగ్గర నుంచి మనం యూజ్ చేసే టూల్స్ వరకు వాటెవర్ ఇట్ ఈస్ మన ఫోన్ కావచ్చు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మీడియం కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. ఎవ్రీథింగ్ అనేది ఇంపర్మనెంట్ అనేది మనకు బాగా తెలుసు. కానీ వాటన్నిటిని ఎంజాయ్ చేయాలి. కానీ అది లేకపోతే ఉండలేను అన్న కైండ్ ఆఫ్ జోన్ అన్న దీంట్లోకి మనం ఎప్పుడూ కూడా వెళ్ళకూడదనమాట. వాటిని ఎంజాయ్ చేయాలి, వదిలేయాలి అక్కడే. అన్ని వస్తువుల యొక్క ఉనికిని ఉండనివ్వడం ద్వారా వ్యతిరేక తల ఆట్ ఆట క్రింద ఉన్న ఒక లోతైన పరిణామం. తనను తాను స్థిరంగా ఉండడాన్ని మీకు వ్యక్తపరుచుకుంటుంది. ఇది మారని లోతైన నిశ్చలత. మంచి చెడులను మించి ఉన్న కారణరహిత ఆనందము. ఇదే ఉనికి యొక్క ఆనందము. భగవంతుని ప్రశాంతత. సో, ఇవన్నీ ఎలా ఉన్నా సరే, మన చుట్టుపక్కల ఏ విధంగా ఉన్నా, ఆహ్, ఎలాంటి మనుషులున్నా, ఏం చేస్తున్నా సరే, మనం మన వరల్డ్‌లో హ్యాపీగా ఉండగలుగుతాం. మన వరల్డ్ అంటే ఎక్కడుంది? మనలోనే ఉంది. మనతోనే ఉంది. సో, ఆ వరల్డ్ అనే దాంతో హ్యాపీగా ఉండగలుగుతాం. అక్కడున్న సిట్యుయేషన్స్ అన్నిటిని చూసి ఎంజాయ్ చేస్తాం. అక్కడున్న సిట్యుయేషన్స్ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాం. అట్ ది సేమ్ టైమ్ మన పీస్ ఏదైతే ఉందో అది మాత్రం ఇంచు కూడా డిస్టర్బ్ అవ్వదు. ఎప్పుడు అది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటది? మన మైండ్ అనే దాన్ని ఆహ్, అంటే ఈ ఈ ఈ ఫిజికల్ మెటీరియలిస్టిక్ వరల్డ్ దాంతో కనెక్టెడ్‌గా కాకుండా, మనతో మనం ఎప్పుడైతే మన మనసుని డీప్‌గా కనెక్ట్ చేసుకొని ఉంటామో, అప్పుడు డెఫినైట్‌లీ ఆ పీస్ అనే దాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతామనమాట.
రూపస్థి రూపస్థితిలో జనన మరణాలు, సృష్టి విధ్వంసాలు, పెరగటం, కరగటం, నాశనం అవటం, భిన్న రూపాల వంటివి ఉన్నాయి. ఇది ప్రతి చోట ప్రతిబింబిస్తుంది. ఒక నక్షత్రం లేదా గ్రహం యొక్క జీవిత చక్రంలో, ఒక భౌతిక శరీరంలో, ఒక చెట్టులో దేశాల ఎదుగుదల ఎదుగుదల పతనాల్లో, రాజకీయ వ్యవస్థల్లో, నాగరికతల్లో, ఒక వ్యక్తి జీవితంలో అనివార్యమైన గెలుపు ఓటముల చక్రాలు కనిపిస్తుంది. గెలుపు చక్రాలు ఉంటాయి. అన్నీ మీకు సమకూరి వృద్ధి చెందినప్పుడు అలాగే ఓటమి చక్రాలు ఉంటాయి. అవి క్షీణించి శిథిలమైనప్పుడు క్రొత్తవి ఉదయించేందుకు లేదా మార్పు జరిగేందుకు గాను చోటివ్వటానికి మీరు వీటిని వదిలేయాలి, పోనివ్వాలి. మీరిక్కడ దాన్ని పట్టుకొని ఉండి ఆటంకించటం, జీవిత ప్రవాహంలో వెళ్ళడానికి నిరాకరించినప్పుడు దుఃఖిస్తారు. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఎప్పుడు ఏమనుకుంటాం అంటే ఇప్పుడు మనం ఈ బుక్ చదువుతున్నాం, వర్తమాని భవ అని చెప్పి. వర్తమాని భవ అంటే ఏంటి? ఈ ప్రెసెంట్ మూమెంట్ లో ఉండడం అన్నది వర్తమాని భవ, రైట్? సో ఇక్కడ నేను ఈ పారాగ్రాఫ్ చదువుతూ ఉన్నప్పుడు సడన్ గా నాకు ఒక థాట్ వచ్చింది. ఒక థాట్ రాగానే దానికి సంబంధించి ఏవో వెంటనే 3-4 థాట్స్ అనేవి కనెక్టెడ్ గా వచ్చినాయి అనమాట. వచ్చాక ఐ జస్ట్ గాట్ డిస్ట్రాక్టెడ్. నేను చదువుతూ ఉన్నాను, బట్ ఇక్కడ ఏం చదువుతున్నాను అనేది ఇట్స్ నాట్ గోయింగ్ ఇన్ మై హెడ్. ఆ థాట్స్ కనెక్టెడ్ గా ఉన్నాయి కదా, వాటి దగ్గరికి వెళ్ళింది. వెంటనే ఏంటి, నేను ఇది చదువుతున్నాను కదా, ఐ నీడ్ టు కమ్ బ్యాక్ అన్న అవేర్నెస్ ఏదైతే ఉందో, దట్ ఈస్ వాట్ వీ నీడ్. మనం డిస్ట్రాక్ట్ అవుతాం, అవ్వము అని కాదు. డిస్ట్రాక్ట్ అయినప్పుడు ఎంత తొందరగా మనం బ్యాక్ కి రాగలుగుతాం, దాన్ని రియలైజ్ అవ్వగలుగుతాం, దట్ మ్యాటర్స్ అ లాట్. సో అందరూ కూడా 100%, 200% వితౌట్ ఎనీ థాట్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా లేకుండా ఉండగలమా అంటే ఉండేవాళ్ళు ఉండొచ్చు. కానీ మనం అంటే దట్ ఈస్ ఓన్లీ ద వే ఆఫ్ బీయింగ్ పర్ఫెక్షన్ గా ఉండడానికి, అదే వేలో ఉండాలి అని అనుకోవడం అనేది కూడా మనల్ని మనం ప్రెషర్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, మనం ఏదైతే ఒక విషయాన్ని ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అని అనుకుంటున్నామో, దాన్ని మనం ఈ ఈ మినిట్ అన్న దీంట్లోని ఎక్స్పీరియన్స్ చేయకుండా ఉన్నప్పుడు, మనం ఎక్కడో ఉన్నప్పుడు ఏంటంటే, ఇక్కడ జరిగే ఆ హ్యాపీనెస్ అనే దాన్ని మనం మిస్ అవుతూ ఉన్నాం అన్నమాట. సో మనం ఎప్పుడు ఏమి చేస్తాము, మనం ఇప్పుడు ఇక్కడున్న టాపిక్ అన్న దీంట్లో కూడా మాట్లాడుకుంటే, ఇప్పుడు ఏంటి మన అశాశ్వతం అన్న దానికోసం మాట్లాడుతున్నాం. సో ఈ ప్రెజెంట్ లో ఉన్నది శాశ్వతమా అంటే శాశ్వతం కాదు, కానీ మనం దీన్ని ఇప్పుడు ఈ క్షణమే ఎంజాయ్ చేయగలం. మళ్ళీ నెక్స్ట్ మినిట్ దీని తాలూకా ఎక్స్పీరియన్స్ చేసే విధానం అనేది మనకి మారిపోవచ్చు, వేరే విధంగా ఉండొచ్చు. సో దాన్ని దెన్ అండ్ దేర్ ఎక్స్పీరియన్స్ చేయాలి. అది ఎప్పుడు శాశ్వతంగా ఉండదు. నెక్స్ట్ మినిటే దాని తాలూకా ఎక్స్పీరియన్స్ అనేది మారిపోతుంది. కానీ ఈ క్షణంలో ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తామో ఆ ఎక్స్పీరియన్స్ చేయటం అనేది మళ్ళీ రాకపోవచ్చు. ఇంకొక విధంగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మనం. సో ఎప్పుడైతే మనం ఆ ఫ్యూచరిస్టిక్ అన్న దీంట్లోని ఇలా చేద్దాం, అలా చేద్దాం అని చెప్పి ప్లాన్ అనేది చేయటం వల్ల, ఆ అశాశ్వతమైన దాన్ని మనం చాలా చాలా ఎక్కువ టైం పెట్టి దాన్ని అలా ప్లాన్ చేస్తూ వెళ్ళటం వల్ల ఈ ప్రెసెంట్ లో ఉన్న థింగ్స్ అన్నిటిని కూడా మనం మిస్ అవుతున్నాం. దిస్ ఇస్ అ వెరీ బేసిక్ పాయింట్, మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్న పాయింటే, కానీ ఇక్కడ అది యాప్ట్ గా ఉంది అన్న విధంగా అనిపించింది నాకు. బికాస్ ఈ మినిట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది ఒక్క ఐ జస్ట్ డిస్ట్రాక్టెడ్ ఓన్లీ ఫర్ మేబీ 30 seconds ఆర్ మేబీ లెస్ దెన్ అ మినిట్. ఆ డిస్ట్రాక్షన్ అన్న దీంట్లో ఈ పారాగ్రాఫ్ లో ఏం చదివాను అన్నదాన్ని నా మైండ్ లోకి వెళ్ళలేదు. అంటే అలాగా మనం ఎన్నో విషయాలు మిస్ అయిపోతున్నాం. ఎన్నో విషయాలు వీఆర్ జస్ట్ అంటే దాన్ని
ఎక్స్పీరియన్సే చేయలేకపోతున్నాం అసలు. జస్ట్ ఇది జస్ట్ మ్యాటర్ ఆఫ్ నాట్ ఈవెన్ అ మినిట్. అలాంటివి మన లైఫ్ లో ఎన్ని ఉండొచ్చు. అశాశ్వతమైన వాటి కోసం మనం ఎంతలా పరిగెడుతూ ఉండొచ్చు. సో దిస్ ఇస్ దిస్ అంటే బీయింగ్ ఇన్ ద ప్రజెంట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అని వన్స్ అగైన్ ఇట్ ప్రూవ్డ్ నా వరకు. అలానే మీకొచ్చే ఎక్స్పీరియన్సెస్ మీరు ఇంప్లిమెంటేషన్ అన్న దీంట్లో పెట్టినప్పుడు యూ ఫీల్ మచ్ మోర్ గుడ్. ఈ ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఇంకా ఇంకా స్ట్రాంగ్ గా ఒక స్టెప్ ముందుకు వేస్తాను. దేనికి? ఎస్, ప్రజెంట్ మూమెంట్ లో ఉండడం ఎంతో ఇంపార్టెంట్ అనే విషయం అనేది. అలానే నేను ఇంకొకరికి చెప్పినప్పుడు కూడా అదే విషయాన్ని నేను చెప్పాలి అని అనుకుంటాను. అంతే స్ట్రాంగ్ గా కూడా చెప్పగలుగుతాను. ఎందుకు అంటే ఐ కుడ్ నోటీస్ ది గ్యాప్. జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ లెస్ దెన్ అ మినిట్ ఆఫ్ టైంలో మనం ఎంతలాగా డిస్ట్రాక్ట్ అవుతాము అన్న విషయాన్ని నేను నోటీస్ చేయగలిగాను. ఇంకొకరికి చెప్పినప్పుడు కూడా నేను అంతే బాగా దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను. అంటే స్వానుభవం ఉండబట్టి. సో దోస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం థియరటికల్‌గా చదువుకుంటున్నాం. ఈ థియరటికల్‌గా చదువుతూ ఉన్నప్పుడు ఆయన ఆ థియరీ అనేది అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ దాని నుండి ఎలా బయటికి రావచ్చు అనే టెక్నిక్ అనేది కూడా చెప్తున్నారు. సో దాన్ని మనం ఇంప్లిమెంటేషన్‌లో పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో లెట్స్ గెట్ బ్యాక్ టు దిస్ థింగ్ అగైన్. సో ఇక్కడ ఏంటంటే చక్రాల కోసం మాట్లాడుతూ ఉన్నారు. గెలుపు చక్రాలు ఉంటాయి. అన్నీ మీకు సమకూరి వృద్ధి చెందినప్పుడు అలాగే ఓటమి చక్రాలు ఉంటాయి. అంటే గెలిపోవటంలానే ఉంటాయి. అవి క్షణించి శిథిలమైనప్పుడు కొత్తవి ఉదయించేందుకు లేదా మార్పు జరిగేందుకు గాను చోటు నివ్వటానికి మీరు వీటిని వదిలేయాలి. అంటే ఈ గెలిచినప్పుడు వచ్చే ఆనందాన్ని ఆ నిమిషంలో ఎక్స్‌పీరియన్స్ చేసి వెంటనే వదిలేసినప్పుడే ఇంకొక మెట్టు, ఇంకొకటి నేర్చుకోవడానికి వెళ్తాం. లేదు నేను గెలిచాను నేనేం చేయనవసరం లేదు అని అనుకుంటే అక్కడే ఉంటాం. అలానే ఓటమొచ్చినప్పుడు కూడా ఆ ఓటమి అయిపోయింది. ఓటమి అనే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేశాను. థట్ ఈస్ డన్. ఓకే. దీంట్లో నేనేం నేర్చుకున్నాను? నెక్స్ట్ టైమ్ నేను గెలవడానికి ఏ పాయింట్స్ నేను మిస్ అయ్యాను అన్నదాన్ని అనలైజ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. లేదు నేను ఓడిపోయాను. నేను ఇలానే ఉంటాను. నేను ముందుకెళ్ళలేనింకా అని అనుకుంటే మనం అక్కడే ఉంటాం. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది అప్పటికే, ఆ క్షణానికే. థట్ ఈస్ డన్. అయిపోయింది. మనం వెంటనే ముందుకు వెళ్ళాలి. యాక్సెప్ట్ చేసి దాన్ని ముందుకు వెళ్తూ ఉండాలి. అప్పుడే మనం గ్రో అవుతాము. ఆ క్షణంలో ఉన్న హ్యాపీనెస్ అనే దాన్ని ఇంకా ఇంకా డీపర్‌గా తీసుకోగలుగుతాం. మీరు అక్కడ దాన్ని పట్టుకొని ఉండి ఆటంకించటం జీవిత ప్రవాహంలో వెళ్ళటానికి నిరాకరించినప్పుడు దుఃఖిస్తారు. ఎప్పుడైతే మనం న్యూ థింగ్స్ వస్తూ ఉంటాయి మన దగ్గరికి, మనం దాన్ని ఐడెంటిఫై కూడా చేసుకోలేకపోతాం. ఎందుకు అనేసంటే కొన్నిసార్లు మనం గెలిచేమో అన్న అహంలో ఉండవచ్చు. లేదా ఓడేమో అన్న ఆహ్, ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ అన్న స్టేట్‌లో ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే మనం ముందే ఉన్నా సరే వాటిని ఐడెంటిఫై చేయలేము మనం. ఎప్పుడైతే మనం వాటిని యాక్సెప్ట్ చేసి నేను చూస్తాను ఇంకా ముందుకు వెళ్ళాలి నేను అన్న విధంగా ఎప్పుడైతే అనుకుంటామో డెఫినైట్‌లీ వి ఆర్ ఏబుల్ టు సీ దోస్ దట్ ఆ పాత్ అనే దాన్ని చూసి మనం ముందుకెళ్ళగలుగుతాం అన్నమాట. ఎప్పుడైతే మనం ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ అన్న దీంట్లో ఉంటామో మనం ఒక బాధ శరీరంలో చిన్న ఫుడ్ ఏస్తున్నట్టే దానికి. మనస్సు తీర్పులో తప్ప హెచ్చుతగ్గులు, చక్రాలు, మంచి చెడులు అనేది పూర్తిగా అసత్యమైనది. మనం ఎప్పుడు అనుకుంటున్నట్టే జడ్జ్‌మెంట్ అనేది ఎప్పుడైతే మనం చేయకుండా ఉంటామో ఇవన్నీ కూడా మైండ్ లెవెల్‌లోనే ఉంటాయి. ఇంకొక విధంగా ఉండవన్నమాట. ఎప్పుడైతే మనం ఆ మైండ్ లెవెల్ అన్న దాని నుంచి బయటకొస్తామో అప్పుడు వీటిని డిఫరెంట్‌గా చూడగలుగుతాం. మామూలుగా వృద్ధిని అనుకూలతగా పరిగణిస్తారు. కానీ ఏది కూడా నిత్యం పెరగదు. ఏ రకమైన వృద్ధి వృద్ధైనా పెరుగుతూ పోతే చివరకు అది వికృతంగా, వినాశకారిగా తయారవుతుంది. కొత్త వృద్ధి జరగాలంటే నాశనము అవసరము. ఒకటి లేకుండా మరొకటి ఉండలేదు. అంటే ఏదైనా కొత్తగా రావాలి అనేసంటే
నాశనం అనేది కూడా జరగాలట. జరిగినప్పుడే అది కొత్తగా వస్తుందంట. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక 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 విషయంలో ఫెయిల్ అయితేనే కదా మనం ఆ టైంలో చాలా బాధపడతాం. కానీ లేటర్ ఆన్ అది ఫెయిల్ అవ్వటం వల్ల మనకి ఇంకా ఇంకా మంచి ఆపర్చునిటీ అనేది వచ్చుండొచ్చు. దాన్ని మిస్ అవ్వకుండా ఇక్కడ మనం ఆ ఫెయిల్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అయ్యుండొచ్చు. సో, కానీ మనం ఇక్కడ ఫెయిల్ అయ్యాము అన్న దాంట్లోనే ఎక్కువగా ఉంటూ ఉంటాము. కానీ దాన్ని చూడడానికి మనకు చాలా టైం పడుతూ ఉంటది. సో, అలా కాకుండా అవేర్‌గా ఉండడం అనేది ఎప్పుడైతే చేస్తామో, ఓకే. ఫెయిల్ అయ్యాము. ఓకే. నెక్స్ట్ ఏంటి అనేసి అన్నప్పుడు నెక్స్ట్ ఇంకా మనకి మంచి బెస్ట్ అనేది కూడా రావడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువుంటది. ఎప్పుడు కూడా నాశనం అవ్వడం అనేది ఇట్స్ నాట్ బ్యాడ్ థింగ్ ఆల్‌వేస్. ఆల్‌వేస్ సంథింగ్ ఆర్ ది అదర్ గుడ్ అనేది అక్కడ అలా ఉంటే ఉంటది. ఆధ్యాత్మికమైన ఆత్మానుభవం కోసం దిగువ లేదా క్షణచక్త్ క్షణచక్రం పూర్తిగా అవశ్యమైంది. ఆధ్యాత్మిక పరిణామంలోకి ఆకర్షించబడటానికి మీరు ఒక స్థాయిలో లోతుగా ఓటమిని చవిచూస్తుంటారు. లేదా దేన్నో లోతుగా కోల్పోయి బాధను అనుభవిస్తూ ఉంటారు. లేదా బహుశా మీ గెలిపే శూన్యంగా, అర్ధరహితంగా మారి ఓటమి అయి ఉండవచ్చు. ప్రతి గెలుపులోనూ ఓటమి దాగి ఉంటుంది. అలాగే ప్రతి ఓటమిలోనూ గెలుపు దాగి ఉంటుంది. ఈ ప్రపంచం అంటే ఆహ్, రూపస్థాయిలో ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు ఓడిపోతారు. అలాగే సాధించిన ప్రతీదీ తనకి శూన్యమవుతుంది. అంటే ఇప్పుడు మనం సాధిచ్చాము, ఒక మెట్టెక్కాము అనేసంటే లేటర్ ఆన్ 1 ఆర్ 2 డేస్ తర్వాత అది అంత యూజ్‌ఫుల్ కాకపోవచ్చు. మేబీ సంథింగ్ ఎల్స్ అనేది యూజ్‌ఫుల్ అవ్వచ్చు. ఇప్పుడు మనం స్టడీస్ అనేది దీంట్లో తీసుకుంటే ఒక 10థ్, ఇంటరు అంటే ఆ దీంట్లోని ఫస్ట్ మైల్‌స్టోన్ 10థ్. 10థ్ అనేది మనం బాగా చేశాము అనేసంటే దానికోసం ఎంతో కృషి చేస్తుంది. అది లేకపోతే ఇంక నా జీవితం లేదు. అక్కడ స్కోర్ చేయకపోతే ఇంక నథింగ్ ఈస్ దేర్ అన్న విధంగా అనుకుంటాం. మన హార్ట్ అండ్ సోల్ అక్కడ పెడతాం. అచీవ్ చేస్తాం. వి ఫీల్ సో ప్రౌడ్. కొద్దు ముందుకెళ్ళిన తర్వాత అది ఎక్కడి వరకు యూజ్ అవుతుంది? మన గ్రాడ్యుయేషన్ ఇదయ్యే వరకే యూజ్ అవుతుంది. దాని తర్వాత గ్రాడ్యుయేషన్‌లో ఉన్న మార్క్స్ అవన్నీ ఇట్ ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇది కూడా యాడ్ చేస్తది. యాడ్ చేయదు అనేసి అనట్లేదు. బట్ దట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. దెన్ లేటర్ ఆన్ ఆ గ్రాడ్యుయేషన్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ మాస్టర్స్ అనేది ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఇవన్నీ ఏంటంటే ఒక స్టెప్పింగ్ స్టోన్స్ టు గెట్ ఓవర్ దేర్. ఇప్పుడు పీహెచ్‌డీ చేసాము అనేసంటే ఆ మాస్టర్స్ అనేది కూడా ఇట్ ఈస్ జస్ట్ ఎ సపోర్టింగ్ ఫ్యాక్టర్. చాలా డబుల్ పీహెచ్‌డీలు, డబుల్ మాస్టర్స్ అవన్నీ అనేది అవన్నీ కూడా సపోర్టింగ్ ఫ్యాక్టర్స్. సో, అన్నీ కూడా అలానే ఉంటాయి. అలానే ఉంటాయి. ఒక దగ్గర అచీవ్ చేసా నేనప్పుడు 10థ్‌లో అయితే ఇలా ఇలా వచ్చాయని సార్ దట్ ఈస్ డన్. వి 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 నీడ్ టు మూవ్ అహెడ్ అయిపోయిందది. మిగిలినవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. వాటిని మనం ఇచ్చేసుకోవాలి. అక్కడ ఎలా చేస్తున్నాం? అక్కడ ఏం చేస్తున్నాం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడు కూడా మనం బ్యాక్ అన్న దీంతోనే పట్టుకొని అలా ఉండకూడదు. మీరు ఇంకా కొత్త రూపాలను, పరిస్థితులను సృష్టిస్తూ ప్రత్యక్ష పరుచుకుంటూ చురుగ్గా, సంతోషంగా ఉండవచ్చు. కానీ వాటిలో గుర్తుంచుకోరు. మీకు నేను, నాది అనే భావనను, మీకు అహం భావనను ఇవ్వటానికి వాటి అవసరం ఉండదు. అవి మీ జీవితం కాదు. కేవలం మీ జీవిత పరిస్థితి. ఈ భౌతిక శక్తి కూడా చక్రాలకు లోబడి ఉంటుంది. అది ఎప్పుడూ ఉన్నతమైన దశలో ఉండలేదు. శక్తి తక్కువగాను, ఎక్కువగాను ఉండే సమయాలు ఉంటాయి. మీరు ఎంతో ఉత్సాహంగా, సృజనాత్మకంగా ఉండే సమయాలు ఉంటాయి. అలాగే అంతా నిలిచిపోయినట్లు, మీరెక్కడికి చేరనట్లు, ఏమీ సాధించలేనట్లు ఉండే సమయాలు ఉంటాయి. ఒక చక్రం కొన్ని గంటలైనా లేదా కొన్ని సంవత్సరాలైనా కొనసాగించవచ్చు. ఈ పెద్ద వాటిలోని మళ్ళీ పెద్ద చక్రాలు, చిన్న చక్రాలు ఉంటాయి. అంటే మనం మన శరీరంలో ఉన్న చక్రాలే ఆహ్, మన శరీరంలోనే ఏడే అనుకుంటాం. కానీ దానికి పక్కన కొన్ని చక్రాలుంటాయి. దానికి పక్కన కాకుండా దానికి సబ్ చక్రాలుంటాయి.
బోల్డ్ అని చక్రాస్ ఉంటాయి మన బాడీలో. కానీ మనం ఎప్పుడు మాట్లాడేది ఓన్లీ ఆ మెయిన్ 7 చక్రాస్ అన్న దాని కోసమే మాట్లాడతాం అనమాట. చేతన చేతన పునరుద్ధరణకు అవసరమైన తక్కువ శక్తి చక్రాలతో పోరాడటం ద్వారా అనేకమైన వ్యాధులు సృష్టింపబడతాయి. మనసుతో గుర్తుంచుకునేంత వరకు ఏదైనా చెయ్యాలనే గాఢమైన తపన, కార్యసిద్ధి సాధన వంటి బాహ్య కారకాల నుండి ఆత్మయోగ్యత భావాన్ని సంపాదించుకోవాలనే అభిప్రాయం వంటి అనిర్వచనీయమైన భ్రమలు ఉంటాయి. ఈ తక్కువ చక్రాలను మీరు స్వీకరించి వాటిని ఉండనివ్వడం చాలా కష్టసాధ్యం లేదా అసాధ్యం. ఈ తక్కువ స్థాయిలో ఉన్న చక్రాల్ని మనల్ని ఎయిదర్ పైకి తీసుకెళ్తుంది లేదా కిందకి తీసుకెళ్తుంది. సో, అలా కాకుండా వాటితో ఉండడం అనేది చాలా చాలా కష్టం అని చెప్తున్నారు. కనుక మీ శరీర నిర్మాణం యొక్క బుద్ధి స్వరక్షణ ప్రక్రియగా అవసరమైన పునరుద్ధరణ జరిగేందుకు వీలుగా ఒక జబ్బును సృష్టించి మిమ్మల్ని బలవంతంగా ఆపుతుంది. అంటే ఎప్పుడైతే ఆ లోవర్ చక్రాస్ ఉంటాయో వాటికి మనం లోబడి దాని దాని దీంట్లో మనం వెళ్ళకుండా మనల్ని మనం ఇంకా హార్మ్ చేసుకోకుండా ఉండడానికి ఒక హెల్త్ ఇష్యూలా క్రియేట్ అయ్యి మనం ఆ కైండ్ ఆఫ్ జోన్‌లోకి వెళ్ళకుండా దానికి లోబడకుండా ఉండడానికని ఆ హెల్త్ ఇష్యూ అనేది క్రియేట్ చేసి దాని నుండి ఆ హెల్త్ ఇష్యూకి ఉన్న క్వాలిటీస్ నుండి మనం ఆ క్వాలిటీస్‌ని ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటామో, అడాప్ట్ అంటే కొన్నిసార్లు మనలో ఆ క్వాలిటీస్ ఎక్కువగా ఉండొచ్చు. కొన్నిసార్లు మనం ఆ క్వాలిటీస్ తక్కువగా ఉండొచ్చు. ఆహ్, ఇప్ ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ అనేది తీసుకున్నాం అనుకోండి. షుగర్ అనేది ఏంటి? మన పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది మిస్ అవుతూ ఉన్నప్పుడు మనం షుగర్ అనే దాన్ని ఎన్‌కౌంటర్ చేస్తామనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్. బట్ అదే మెయిన్ రీజన్ అనేదే కాదు. బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్. షుగర్ అనేది ఇచ్చేయటానికి. అలానే మనకి ఇంకా ఇంకా చాలానే ఉంటాయి. మన పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఎప్పుడైతే మిస్ అవుతూ ఉంటామో, మన పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఇండికేషన్స్‌లో ఏమొస్తుంది? మనం ఎప్పుడైతే మన మెయిన్ ఇంగ్రీడియెంట్ ఫుడ్ తీసుకున్నప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియెంట్ అనేది ప్రాపర్‌గా తీసుకోలేనప్పుడు అంటే ఒక రైస్ అనేది గాని లేదా మిగిలిన వాళ్ళకి కొంతమందికి రోటీ అయ్యుండొచ్చు. వాళ్ళు ఎప్పుడైతే ఆ మెయిన్ ఇంగ్రీడియెంట్ అనేది ప్రాపర్‌గా తీసుకోకుండా, దాంట్లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అన్న విధంగా ఎప్పుడైతే ఉంటారో, వాళ్ళు ఆ లైఫ్‌లో ఉన్న చిన్న మాధుర్యం అనే దాన్ని మిస్ అవుతున్నట్టు మీనింగ్ వస్తుందనమాట. సో, ఎప్పుడైతే ఆ క్వాలిటీస్ అనే దాన్ని ఎప్పుడైతే మనం ప్రాపర్‌గా ఆహ్, ఫిక్స్ చేసుకుంటామో, ఆటోమేటిక్‌గా ఆ పర్టిక్యులర్ హెల్త్ ఇష్యూ అనే దాని నుండి ఒక బ్యాలెన్స్ స్టేట్ అనే దీనికి రాగలుగుతామనమాట. ఓకే. సో, అలాగా మనకి చాలానే మన హెల్త్ రిలేటెడ్‌గా ఉన్న ప్రతి హెల్త్ ఇష్యూకి వాటికుండే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. మనం వాటిని ఐడెంటిఫై చేసుకొని, వాటిని సరి చేసుకుంటే ఆబ్వియస్‌లీ మనం 100% దాని నుంచి మనం ప్రాపర్‌గా బయటికి రాగలుగుతాం. అక్కడ ఏం చేస్తున్నాం మనం? ఆ హెల్త్ ఇష్యూ క్రియేట్ అవ్వడం వల్ల ఏం చేస్తున్నాము? దాని నుండి తీసుకోవాల్సిన నాలెడ్జ్ అనే దాన్ని తీసుకుంటున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఇప్పుడు థైరాయిడ్ అనేది తీసుకుందాం. థైరాయిడ్ అనేది తీసుకున్నప్పుడు అది అక్కడేంటి ఎయిదర్ మనం ఎక్స్‌ప్రెషన్ చాలా ఎక్కువ చేస్తూ ఉండాలి. లేదా ఎక్కువ సప్రెస్ చేస్తూ ఉండాలి. అసలు ఎక్స్‌ప్రెస్ చేయాల్సిన దగ్గర చేయకుండా ఉండాలి. ఉన్ ఉన్ ఉండవచ్చు. లేదంటే ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ చేసేయడం వల్ల కూడా మనకు ఆ థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూ అనేది వస్తుంది. అండ్ మనం మాట్లాడినప్పుడు ఓపెన్‌గా మాట్లాడడం అనేది. సో, ఎప్పుడైతే మనం ఈ క్వాలిటీస్ అన్న దాని మీద వర్క్ చేస్తామో, మనం దాన్ని ఐడెంటిఫై చేసుకుంటామో విత్ ది హెల్ప్ ఆఫ్ అవేర్‌నెస్. అవి ఎప్పుడైతే మనం సరి చేసుకున్నప్పుడు ఆ థైరాయిడ్ అనే దీని నుంచి కూడా మనం బయటికెళ్ళగలుగుతాం. సో, దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఇంటర్‌లింక్డ్‌గా ఉంటాయన్నమాట. దానికి సంబంధించిన నాలెడ్జ్ అనే దాన్ని మనం తీసుకోవడం, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం, అలాంటివి చేసినప్పుడు ఆ హెల్త్ ఇష్యూ నుంచి మనం టోటల్లీ బయటికి రాగలుగుతామనమాట. ఇదంతా మన దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది? మన సాధన అనే దాని మీద, అలానే ఇంప్లిమెంటేషన్ అన్న దాని మీద, మనం అబ్జర్వ్ చేయటం, అవేర్‌గా ఉండి వాటన్నిటిని అబ్జర్వ్ చేయటం అన్న దాని మీద అనేసి అంటే మనకి
డిఫరెంట్ వేస్ లో గైడెన్స్ కూడా వస్తుంది. డ్రీమ్స్ గా కానీ లేదా మెడిటేషన్ చేసినప్పుడు కానీ కోయిన్సిడెంటల్ గా కొన్ని సిచ్యువేషన్స్ రిపీటెడ్ గా ఉండడం కానీ దానికి సంబంధించి ఎక్కువగా వినటం కానీ అవన్నీ కూడా మనకి గైడింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అలా మనం తీసుకోవడం వల్ల ఆ విజ్డమ్ తోని మనం మన హెల్త్ ఇష్యూస్ అనే వాటిని మనం బాగా క్లియర్ చేసుకోగలుగుతాం అన్నమాట. వాటి నుండి బయటికి రాగలుగుతాం. విశ్వపు కాలచక్ర ప్రకృతి అన్ని వస్తువుల, పరిస్థితుల అశాశ్వతానికి దగ్గర సంబంధం కలిగి ఉంది. బుద్ధుడు దీన్ని ఆయన బోధనలో కేంద్ర భాగంగా చేశాడు. అన్ని పరిస్థితులు అమితం, అస్థిరమైనవి, నిరంతరం నిలకడలేనివి. ఆయన మాటల్లో మీ జీవితంలో ఎప్పుడూ ఎదుర్కొనే ప్రతి సంఘటన, ప్రతి పరిస్థితి అశాశ్వత గుణాన్ని కలిగి ఉంటుంది. అది మారిపోతుంది, అదృశ్యమవుతుంది లేదా ఎప్పటికీ మిమ్మల్ని తృప్తిపరచదు. జీసస్ పురుగులు పట్టగల దొంగ దొంగలచే దొంగిలించబడగల నిధులను నిలువ నిలుపుకోవద్దు అన్నది దీని గురించే. ఒకసారి మళ్ళీ చదువుదాం చూడండి. ఇట్స్ బ్యూటిఫుల్ పాయింట్. విశ్వపు కాలచక్ర ప్రకృతి అన్ని వస్తువుల, పరిస్థితుల అశాశ్వతానికి దగ్గర సంబంధం కలిగి ఉంది. ఈ ఈ ఈ విశ్వచక్రం అన్న దీంట్లోని వస్తువులకి అన్ని అశాశ్వతమైన దీనికి అన్నిటికీ కూడా ఇంటర్లింక్డ్ కనెక్షన్ అనేది ఉంది అని చెప్తున్నారు. బుద్ధుడు దీన్ని ఆయన బోధనలో కేంద్ర భాగంగా చేశాడు. కానీ చాలా మెయిన్ పాయింట్ గా బుద్ధుడు చెప్పాడన్నమాట మనకి. దట్ ఈస్ అ మెయిన్ పాయింట్ అని. అన్ని పరిస్థితులు అమితం, అస్థిరమైనవి, నిరంతరం నిలకడలేనివి. ఏది కూడా పర్మనెంట్ గా ఉండదు. ఇప్పుడు నాకు ఒకళ్ళ మీద కోపం ఉంది అని సరే నెక్స్ట్ మినిట్ వాళ్ళ మీద కోపం ఉండకపోవచ్చు. లేదా నేను మర్చిపోయి ఇంకేదో చేయొచ్చు. అది ఎక్కడో ఎక్కడో సప్రెస్ అయ్యి ఉండొచ్చు. లేదా అసలు ఉండనే ఉండకపోవచ్చు. ఏ సిచ్యువేషన్ కూడా ఏది కూడా శాశ్వతంగా ఉండదన్నమాట. ఆయన మాటల్లో మీ జీవితంలో ఎప్పుడు ఎదుర్కొనే ప్రతి సంఘటన, ప్రతి పరిస్థితి అశాశ్వత గుణాన్ని కలిగి ఉంటుంది. అది మారిపోతుంది. ఏది కూడా శాశ్వతంగా ఉండదు. ఒకటే కైండ్ ఆఫ్ ఐడియాలజీ గాని, థింకింగ్ ప్యాటర్న్ గాని చాలా చాలా వరకు ఉండదు. చాలా కొంతమంది స్టబర్న్‌గా ఉండేవాళ్ళు మేబీ వాళ్ళు అనుకున్న దానికి ఇదే అన్న దీంట్లో ఉండొచ్చేమో. బికాజ్ వాళ్ళ సోల్ ఎవల్యూషన్ గ్రోత్ అనేది సర్టెన్ దీని దగ్గరకొచ్చి అక్కడ వాళ్ళు ఆ విధంగా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. బట్ చాలా వరకు చాలా మందికి వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఓకే. ఇది కాదు. దీంతో నేను అలా ఉండిపోకూడదు అన్నది అర్థమవుతూ ఉంటుందన్నమాట. అదృశ్యమవుతుంది లేదా ఎప్పటికీ మిమ్మల్ని తృప్తిపరచదు. జీసస్ చెప్పినట్టు పురుగులు పట్టగల దొంగలచే దొంగిలించబడగల నిధులను నిలుపుకోవద్దు. పురుగులనైతే ఎవరు పడతారో అటువంటి అటువంటి దొంగల్ని మనం పట్టుకొని దొంగలించిన వాటిని నిలుపుకోవద్దు అని చెప్తున్నారు. అది కూడా శాశ్వతంగా ఉండదన్నమాట మన దగ్గర గూడా. ఒక పరిస్థితిని మంచిదిగా మీ మనస్సు ప్రకటిస్తున్నంత వరకు అది సంబంధము, స్వాధీనంలో ఉన్నదో, సామాజిక పాత్రో, ఒక ప్రదేశమో, మీ భౌతిక శరీరమో కావచ్చు. మనసు దానితో అతుక్కుపోయి గుర్తుంచుకుంటుంది. ఏ సిట్యుయేషన్ అయినా సరే, అది మనకు సంబంధం లేకపోయినా ఏ ఏ దీంట్లో ఉన్నా సరే, మన మైండ్ అనేది అక్కడ ఉంది అనేసంటే దానికి అది ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి దాంతో బావుంటుందనమాట. గుర్తుంచుకుంటుంది బాగా. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. మీ గురించి మీరు ఉన్నతంగా భావించేలా చేస్తుంది. మంచిగా అంటే ఒక అందరూ మనం ఒక మంచి దీంట్లో ఉన్నాము అన్న విధంగా చెప్పినప్పుడు బావున్నాము అని చెప్పి ఆహ్, ఒక మంచి ఫీలింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. సర్టెన్ వే వరకు దట్ ఈస్ గుడ్. కానీ అది మితిమీరింది అనేసంటే మళ్ళీ కష్టం. అది మీరు అనుకుంటున్న దానిలా లేదా మీరుగా మారవచ్చు. కానీ పురుగులు
తుప్పు పట్టే ఈ స్థాయి పురుగులు తుప్పు పట్టే ఈ స్థాయి లేదా దిశ ఏది ఎక్కువ కాలం నిలవదు. సో, ఆ టైము, ఆ గౌరవించడం అవన్నీ అనేది సర్టెన్ టైం వరకే ఉంటాయి. ఎక్కువ ఎక్కువ టైం వరకు ఉండదు. సో, మనం మనం అదే దాన్ని అలా బేస్ చేసుకొని మనం అలా ఉండిపోవడానికి లేదు. అది అంతమవ్వచ్చు, లేదా మారవచ్చు, లేదా మరో కోన లేదా అంచుగా మారవచ్చు. నిన్న మొన్నటి దాకా లేదా పోయిన సంవత్సరం దాకా మంచిగా ఉన్న అదే పరిస్థితి హఠాత్తుగా లేదా క్రమేణా చెడుగా మారుతుంది. సో, ఏ విధంగానైనా అది టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. మనం దాంతో అలా అటాచ్డ్‌గా ఉండడం అనేది చేస్తున్నప్పుడు. మిమ్మల్ని సంతోషపెట్టిన అదే పరిస్థితి ఇప్పుడు బాధపెడుతుంది. ఈరోజు శ్రేయస్సు రేపటి శూన్యమై హరింపుగా మారుతుంది. సంతోషకరమైన వివాహము, హనీమూన్‌లు దుఃఖకరమైన విడాకులుగా లేదా బాధాకరమైన సహజీవనంగా మారుతుంది. లేదా ఒక పరిస్థితి అదృశ్యమవుతుంది. దాని అప్రత్యక్షత మిమ్మల్ని బాధిస్తుంది. మనసు తనను తాను అంటిపెట్టుకొని లేదా పోల్చుకున్న సందర్భమో, పరిస్థితో మరిన మారిన లేదా అదృశ్యమైన మనసు దాన్ని స్వీకరించలేదు. అది దాదాపు మీ శరీరం నుంచి ఒక భాగాన్ని చీల్చినట్టుంటుంది. అంటే మనం ఎంత డీప్‌గా వాటికి అటాచ్డ్‌గా ఉంటామో మనం యాక్సెప్ట్ చేయలేమనమాట. అది మన దగ్గర నుంచి చేస్తున్నా, ఇంకొక విధంగా అది పోర్ట్రే అవుతున్నా, ఏం చేస్తున్నా సరే మన మైండ్, మన శరీరం అనేది ఒప్పుకోదు. సో, మనం తెలియకుండానే ఒక కైండ్ ఆఫ్ జోన్ అనే దీంట్లోకి వెళ్తామనమాట. మనము కొన్నిసార్లు తమ దగ్గర ఉన్న డబ్బంతా పోగొట్టుకునే లేదా పేరు ప్రఖ్యాతలు నాశనమైనప్పుడు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారని వింటుంటాము. అవి చాలా అతిశయమైన అవస్థలు. మిగతా వారు ఏదైనా పెద్ద పెద్ద ముప్పు వచ్చినప్పుడు ఎంతో దుఃఖితులై తమను వ్యాధిగ్రస్తులు చేసుకుంటారు. వాళ్ళు తమ జీవిత పరిస్థితికి మధ్య గల భేదాన్ని గుర్తించలేరు. అంటే ఈ సిట్యుయేషన్స్ ఎందుకు క్రియేట్ అయ్యాయి అన్న విషయాలనేవి వాళ్ళు ఎప్పుడైతే రియలైజ్ చేయలేరో, ఎయిదర్ వాళ్ళు మంచిగా అంటే ఎక్కువగా ఆ సాడ్ కైండ్ ఆఫ్ జోన్ అన్న దీంట్లోనే ఎక్కువగా ఉంటారు. బాడీ మీద తెచ్చుకోవడం, దానివల్ల హెల్త్ అనేది స్పాయిల్ చేసుకోవడం అవన్నీ అన్న ధోరణిలోనే ఎక్కువగా ఉంటారనమాట. ఆమె కూడా తనను ఒక పరిస్థితిలో గుర్తుంచుకుంది. ఆహ్, ఓకే. ఆహ్, యెస్. వాళ్ళు తమ జీవిత పరిస్థితుల మధ్య గల విభేదాన్ని గుర్తించలేరు. 80 80లో ఉన్న ప్రముఖ నటి మరణం గురించి ఈ మధ్య చదివాను. ముసలితనం చేత ఆమె అందం వాడిపోయి, నాశనమైపోవటం వల్ల నిరాశతో బాధపడుతూ ఒంటరిదైపోతుంది. ఆమె కూడా తనను ఒక పరిస్థితిలో గుర్తుంచుకుంది. అది ఆమె బాహ్య ఆకారము. అంటే ఆమె అప్పుడు చాలా అందంగా ఉన్నాను అని చెప్పి దాన్నే గుర్తుంచుకొని, అది పోయింది అని చెప్పి ఆమె చాలా ఫీల్ అవుతూ ఉండడం అనేది ఆమెకక్కడున్న మైనస్ అన్నమాట. అది బాహ్య ఆకారం అంటే ఆ ఫిజికల్ బాడీ అనేది ఇయర్స్ అవుతున్న కొద్దీ ఇట్ విల్ అంటే దానికి ఉండాల్సిన ఎక్స్‌పిరేషన్ అనేది దానికి ఉంటుంది గదా! దాని వేలో వెళ్తూ ఉన్నప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేమనమాట. మన మైండ్ అనేది ఆ విధంగా యాక్సెప్ట్ చేయలేదు. ముందు ఆ పరిస్థితి ఆమెకి సంతోషమైన అహంభావాన్ని ఇచ్చింది. తరువాత బాధాకరమైన అనుభూతినిచ్చింది. ఆమె తన అంతర్గతంగా ఉన్న రూపరహిత, కాలరహిత జీవంతో సంబంధం కలిగి ఉన్నట్లయితే ప్రశాంతమైన, నిశ్చలమైన ప్రదేశం నుంచి తన బాహ్య రూపము వాడిపోతుందన్న దాన్ని అనుమతించి, దాన్ని గమనించేది. పైగా వయసు లేని ఆమె అందం నిజంగా వాడిపోకుండా ఆత్మ సౌందర్యంగా మారిపోయేది. ఎప్పుడైతే దీనికి సంబంధించిన విజ్డమ్ అనేది ఆమె దగ్గరుండి, ఆమె చూసే విధానం ఇంకొక విధంగా ఉన్నప్పుడేంటంటే, డెఫినెట్‌గా ఆమె ఈ ఈ బాడీ పరంగా ఉన్న
అందం అనే దాని మీద కాకుండా సోల్ పరంగా లోపల నుంచి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాను, ఎంత హ్యాపీగా ఉన్నాను లోపల నుంచి అన్న దాని మీద ఆమె కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండేదట. అయినా ఎవ్వరు ఆమెకు ఇది సంభవం అని చెప్పలేదు. ఫస్ట్ థింగ్ అంత మంచి అంటే అలా దుఃఖిస్తూ ఆ విధంగా కాకుండా హ్యాపీగా ఉండొచ్చు లోపల నుంచి అన్న కైండ్ ఆఫ్ ఇదనే ఈ వే అనేది ఎవరు ఆమె దగ్గర వరకు తీసుకురాలేదు. అత్యవస ఆవశ్యకరమైన ఈ జ్ఞానము ఇంకా విస్తారంగా అందుబాటులో లేదు. మీ సంతోషము కూడా దుఃఖమే అని బుద్ధుడు బోధించాడు. ఇప్పుడు సంతోషం అనుకునేది మేబీ రేపో ఎల్లుట అది 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 అంత హ్యాపీనెస్ అనేది ఇవ్వకూడదు. ఐ మీన్ ఇంకొక విధంగా అది టర్న్ అయిపోవచ్చు. సో దాన్ని ఎప్పుడు ఏంటంటే అక్కడ హ్యాపీనెస్ ఉంది అనేసంటే దాన్ని అక్కడికి దెన్ అండ్ దేర్ దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసి ఇంక దాంతో ఉన్న అటాచ్‌మెంట్ అనే దాని నుండి మనం బయటకొచ్చేయాలి. అది దాని వ్యతిరేకమైన దాని నుండి విడదీయలేనిది. అంటే దీనర్థం మీ సుఖదుఖాలు వాస్తవానికి ఒక్కటే. కేవలం కాలపు భ్రమ వాటిని వేరు చేస్తుంది. ఏదైతే మనం ఈ టైం అన్న ఇది ఏదైతే అనుకుంటున్నామో ఆహ్, బికాజ్ మన అండర్‌స్టాండింగ్ కూడా మారుతూ ఉంటుంది కదా! ఆహ్, మన మన కాన్షియస్‌నెస్ చేంజ్ అవుతూ ఉంటుంది. మన అండర్‌స్టాండింగ్ మారుతూ ఉంటుంది. కానీ వాటిని మనం గుర్తుంచుకోలేము. ఇది మారిపోయి ఉంటాది అన్న విషయాన్ని. సో, వెంటనే యాక్సెప్ట్ చేయలేం. ఇది మారిపోయింది. ఇది చేసింది. నేనింక దాంతో అటాచ్డ్‌గా ఉండకూడదు. దట్ ఈస్ డన్ అన్న కైండ్ ఆఫ్ వే అన్న దీంట్లో మనం థింక్ చేయమన్నమాట. ఆ థింక్ చేసే విధంగా మనం ఉండాలి అనేసంటే మనం ఎప్పుడూ అవేర్‌నెస్ అనే దాన్ని పెంచుకుంటూ ఉండాలి. అదెప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్‌గా అన్ని విషయాల్లో కూడా హ్యాపీగా ఉండగలుగుతాం లోపల నుంచి. సో, థాంక్ యూ సో మచ్. ఈరోజు ఇంతే.